అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కొంత సమయం ఆలస్యమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ గుజ్జల ప్రేమేంద్ర గారిని కోరుకుంటున్నాను. అక్కడ నుంచి దారి లేదన్నా అక్కడ నుంచి పంపించారు ఎవరన్నా అన్న లైవ్ లోనే కొంచెం ఇక అది కదిలిస్తే పోతుంది అన్న బాధ అది. ముందుగా బెల్లం మధు గారు బ్రదర్ భరత్ అధ్యక్షులు ఫోటోగ్రాఫర్ కొంచెం ఇంకా వస్తే మీ ఉంటుంది మా గిట మళ్ళీ నువ్వే అన్న నువ్వెక్కడ చెప్తారా హండ్రెడ్ ఆల్రెడీ బ్రదర్ శ్రీరామచంద్ర ప్రభు శంకర్ అన్న అందరూ ఇన్ఛార్జ్ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ తెలంగాణ ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ గారికి ఇంకా అన్న వీడియోగ్రాఫర్ లైవ్ లో అర్థం చేసుకోండి ప్లీజ్. బ్రదర్స్ వచ్చండి వెనక ఇటు కూడా పక్కన దయచేసి అందరూ కూర్చోవాలి. ఈనాటి యొక్క ఇంటలెక్చువల్ మీట్ కు అధ్యక్షత వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ మీకు అవకాశం ఉంటుంది. హలో 99 హలో తమ్ముడు దోశ కాడికి వస్తే చెప్తాను. మధ్యలో తిరగొద్దన్న బ్రదర్. ఎంతో సేపటి నుంచి ఇక్కడ వేచి ఉన్న యొక్క పెద్దలందరికీ మన్నించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క ర్యాలీ కారణంగా కొద్దిగా ఆలస్యమైంది. అదేవిధంగా ఈరోజు సూర్యాపేటలో కార్యక్రమం లేనప్పటికీ మరి మీ అందరికీ తెలుసు నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరగబోతున్నదని, ఆ
సాగర్ నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరో మీ అందరికీ తెలుసు. అతనికి గత 8 సార్లుగా ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన సంజయ్ గారి మరి యొక్క తరుణ్ సింగ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మిత్రులారా, ఎటువంటి యొక్క ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రభంజనం వీస్తున్నది, ఒక వేవ్ అనేది నడుస్తున్నది. అనేక మంది పెద్దలు ఈరోజు పార్టీలో చేరడానికి ముందుకొస్తున్నారు, యువత ముందుకొస్తుంది. అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాం. పెద్దలు మాట్లాడేది ఉంది, నేను కేవలం 2 నిమిషాల పాటు మాట్లాడి నేను ముగిస్తాను. మన యొక్క పట్టభద్రుల నియోజకవర్గం ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల్లోని మన పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ ఎన్నికలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. దయచేసి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఎదురు చూశారు. ఈ ప్రభుత్వాన్ని మనం తెలుసుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. నీళ్లైతే వస్తలేవు, నిధులు ఇవాళ ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేవు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల తర్వాత కూడా ఈరోజు అనేక పనులు, అభివృద్ధి పనులు ప్రారంభమే కాలేదు. కానీ అది ఎవరి జేబులోకి పోయినాయో, ఎక్కడికి పోయినాయో తెలియని యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అంతా అవినీతిమయమైపోయింది. మరి నియామకాల విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని. లేదు ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత 1,00,000 ఇస్తామని. కానీ ఇంతవరకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓట్లేస్తున్నారు కాబట్టి, గెలిపిస్తున్నారు కాబట్టి, తన ఓటమి అంచున ఉన్నాడు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఓటమికి దగ్గరలో ఉంది కాబట్టి ఓడిపోతున్నామనే యొక్క భావనతో ఇవాళ కొన్ని జిమ్మికులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నోటిఫికేషన్స్ అంటున్నాడు, ఈరోజు పిఆర్సీ అంటున్నాడు, ఈరోజు మరి ప్రమోషన్స్ అంటున్నాడు. మరి ఇంతకాలం ఏమైందని అడుగుతున్నాం. కానీ మిత్రులారా, మీ అందరికీ తెలుసు, చాలా పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే మేము ఇవి చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోను అమలు పరిచే ప్రయత్నం చేస్తారు, గెలిస్తే అమలు చేస్తారు. కానీ మన రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కొనసాగుతున్నది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ తన యొక్క మేనిఫెస్టోను అమలు పరుస్తున్నది ఈరోజు. కాబట్టి మిత్రులారా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు పెండింగ్లో ఉన్న యొక్క అనేక సమస్యలను పరిష్కారం కోసం ఆలోచించే అవకాశం ఉంది. దుబ్బాకలో ఓడిపోయింది, హైదరాబాద్లో ఓడిపోయింది కాబట్టి ఈరోజు ఉపాధ్యాయుల గురించి, ఉద్యోగుల గురించి, ఈరోజు సర్వీస్ గురించి, పిఆర్సీ గురించి, లేకపోతే కాంట్రాక్ట్ యొక్క లెక్చరర్స్ గురించి, కాంట్రాక్ట్ యొక్క ఎంప్లాయీస్ గురించి ఆలోచన చేస్తున్నారు. ఒకనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, నేను ఎక్కడికి పోయినా కాంట్రాక్ట్ యొక్క టీచర్లు కనిపిస్తున్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కనిపిస్తున్నారు. ఇదేమిటి, అసలు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే అయిపోతుంది కదా అనే లెవెల్లో మాట్లాడిండు ఆయన. కానీ మిత్రులారా, మరి ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఎందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదే విధంగా ఉంచాడు, ఎందుకు పర్మనెంట్ చేయలేదని ఇవాళ అడుగుతున్నాం. అంటే కేవలం మీ కుటుంబం బాగుపడితే సరిపోతుంది, మీకు ఉద్యోగాలు వస్తే సరిపోతుంది, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్నావు, కానీ మీ కుటుంబం మాత్రం బంగారు తెలంగాణ అయింది. ఈ రోజున దీనికోసమైనా తెలంగాణ యొక్క ప్రజలు కానీ, తెలంగాణ బిడ్డలు తమ యొక్క ప్రాణ త్యాగం చేసింది. అనేక మంది అమరవీరుల యొక్క త్యాగం పైన, పునాదుల పైన నిలబడ్డది ప్రభుత్వం. ఈరోజు ఇంతవరకు కనీసం అమరవీరులకు ఒక స్మారక స్తూపాన్ని కూడా హైదరాబాద్లో నిర్మించలేదు. నిర్మిస్తానని గొప్పలు పలికాడు. కాబట్టి పెద్దలారా, విద్యావంతులారా, నేను మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 3,000 కాదు 3,016 ఇస్తానన్నాడు. ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. ఉద్యోగాల భర్తీ చేయలేదు, ఉపాధి లేదు, ఒక్క కొత్త ఇండస్ట్రీ రాలేదు.
ఉన్నయే మూతబడే యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యల విషయంలో కానీ, కాంట్రాక్ట్ యొక్క ఎంప్లాయీస్ విషయం కానీ, లెక్చరర్స్ కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రైవేట్ యొక్క యజమాన్యాలు, చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకున్న వాళ్ళు, నిరుద్యోగులు స్కూల్ పెట్టుకొని నడుపుకుంటున్న యొక్క పరిస్థితిలో ఇవాళ మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలన్నిటిపైన పోరాటం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఈ ప్రభుత్వం యొక్క ఈ ప్రభుత్వాన్ని సరైన విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం జరగాలంటే మిత్రులారా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా. ఈ యొక్క ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 34 అసెంబ్లీలు ఉన్నాయి, 5 పార్లమెంట్లు ఉన్నాయి. మరి తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ సైతం క్షేత్రస్థాయి నుంచి మన యొక్క సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో సైతం పోరాటం చేయడం జరిగింది. కానీ ఫలితం ఒకే వైపు వచ్చింది. నేను ఒక మనవి చేస్తూ ముగిస్తున్నాను. దున్నపోతుకు మేతేసి ఆవుకు పాలు పిండితే రావు. కాబట్టి ఇప్పటి వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకే వైపు గెలిపించాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడికి రావాలంటే ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఎన్నికలలో మీ యొక్క మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. సార్ ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి పెద్దలు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, మనందరి ప్రీతమ నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరంతా అదృష్టవంతులు. శ్రీరాముల వారి కరుణా కటాక్షలతో ఒక మంచి ఆలోచనతో మీరందరూ నిత్య జీవితం గడుపుతున్నారు. మేము కూడా అనుకుంటాం అప్పుడప్పుడు ఈ ఖమ్మంలోనో భద్రాచలంలో పుడితే బాగుండని చెప్పి. ఆ అదృష్ట అవకాశం మీకు వచ్చింది, మాకు రాలేదు. ముందుగా కార్యక్రమం చాలా ఆలస్యమైంది. ర్యాలీ ఒకవైపు, దాంతోపాటు మధ్య మధ్యలో ప్రతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వాగతం పలకడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జరిగింది. అందుకు పెద్ద మనసుతో మీరందరూ క్షమించాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు, నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఖమ్మం కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడమే లక్ష్యంగా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండి మీ అందరికీ మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ చింతల రామచంద్రరెడ్డి గారు, మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80% గెలవబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు మా అన్న శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారికి విచ్చేసిన మీ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రేమేందర్ రెడ్డి గారు మా అందరికీ ఒక గురువు లాంటి వాడు. మాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్గా, విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించి
నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేశాడు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఇబ్బందులు పడి అనేక కష్టాలను భరించి అన్నిటికీ తెగించి కొట్టినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇన్ని రోజులకు వారికి ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీ కల్పించింది. ప్రధాన కారణం ఏంటంటే మీలాంటి మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిపిస్తారన్న నమ్మకంతో ఇలా పార్టీ వారు నిర్ణయించింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మరి మీ అందరి ఆశీర్వాదాలు వారికి ఉండని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో జరుగుతున్నటువంటి మార్పులు పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ప్రధాన భూమిక పోషించింది మేధావి వర్గం, మీలాంటి మేధావి వర్గం. ఆ రోజు మేధావి వర్గం పూనుకోకపోతే, ఆ రోజు మేధావి వర్గం సంకల్పం తీసుకోలేకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదన్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో స్పందించాల్సిన మేధావి వర్గం సరైన స్పందించకపోవడం వలన మూర్ఖత్వ పాలన, రాక్షసుల పాలన ఇంకా కొనసాగుతుండడం, భారతీయ జనతా పార్టీ దాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మీ అందరూ వేడుకుంటున్నది. మన దుబ్బాక ఎన్నికలు తెలిసి ఏం జరిగిందో, జిహెచ్ఎంసీ ఎన్నికలు తెలిసి మీ అందరికీ ఏం జరిగిందో, పూర్తిగా అన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా గుర్తించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక విశాల దృక్పథంతో ఇలా ప్రజలందరూ నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీకి అండగా నిలిచిన విషయం మీరు అందరూ చూశారు. దీని ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకంజ వేయడం, అభివృద్ధిని చేసే విషయంలో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వివరించడం, ఒక అవినీతి పాలన, ఒక కుటుంబ పాలన, ఒక గడీల పాలన, ఒక రాక్షస పాలన, ఒక మూర్ఖత్వ పాలన కొనసాగుతుందో దీన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యము కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే, భారతీయ జనతా పార్టీకి ఉన్న విశ్వాస నమ్మకంతో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తున్నారు. వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, దాన్ని గుర్తించిన ప్రజలందరూ కూడా. మరి దుబ్బాకలు చూస్తే దుబ్బాకలో గతంలో భారతీయ జనతా పార్టీ తక్కువ ఓట్లు వచ్చినాయి. మరి టీఆర్ఎస్ పార్టీ గతంలో చెప్పింది బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడుంది, ఆ పార్టీ స్థాయి ఏంది, పార్టీ లేనేలేదని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ అహంకారంతో, గర్వంతో అనేక సందర్భాలు ఇలా వ్యాఖ్యలు చేశారు. కానీ దుబ్బాకలో మేమే ఆశ్చర్యపోయినాం. దుబ్బాకలో గ్రామంలో, గల్లీలో, బస్తీలో ఉంటే ప్రతి వ్యక్తి, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, కూలి చేసే వ్యక్తులు కానీ, వ్యవసాయం చేసే వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే అవి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. ఒక్క సంక్షేమ పథకం కూడా మా గ్రామంలో, మా బస్తీలో, మా మండలంలో, మా జిల్లాలో, మా నియోజకవర్గంలో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి విషయాన్ని వాళ్ళ దుబ్బాక ప్రజలు గుర్తించారు. ఆశ్చర్యపోయిన ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది గ్రామానికి, ఈ గ్రామం అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చింది, ఈ గ్రామంలో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అని గ్రామాల వారిగా మేము వివరించిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు ఈ దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రం ఇస్తే, ఇన్ని సంక్షేమ పథకాలు కేంద్రం ఇస్తే ఇవాళ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం నరేంద్ర మోడీ గారి పేరు చెప్తలేరు. ఇవి కేంద్ర ప్రభుత్వ నిధులను చెప్పకపోవడం నిజంగా దుర్మార్గం అని చెప్పి గుర్తించిన తర్వాత ఇలా దుబ్బాక ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మరి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందే, అవకాశం ఇవ్వాల్సిందే. మార్పు అనేది ఈ దుబ్బాక ద్వారా మాత్రమే జరగాలని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో ఇవాళ గెలిపించిన సంగతిని ఒకసారి గుర్తుంచుకోవాలి. ప్రతి పైసా కేంద్రానిదే. వాళ్ళ అమృత్ పథకం పేరుతోని ప్రతి ఇంటికి నీళ్లు చూడండి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఉజ్వల గ్యాస్ పేరుతో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. హరితహారం పేరుతో చెట్లు నాటే పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో ప్రతి ఇంటిలో వాళ్ళ టాయిలెట్ల నిర్మాణం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతు వేదలకు దాదాపు 10 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వైకుంఠ ధామం పేరుతో శ్మశాన వాటిక నిర్వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ పేరుతోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద
ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇండ్లను కేటాయించి 1500 కోట్ల రూపాయలను వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇస్తే ఫస్ట్ 50,000 ఇచ్చినాం. తర్వాత ఇదే మంత్రులు పోయి మోడీ గారిని కలిసి వీళ్ళు లెక్క చేసినట్టే వీళ్ళకి తెలిసినట్టే, సార్ మా రాష్ట్రం కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, పోరాటాల ఫలితంగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రం, ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదలు చాలా మంది ఉన్నారు సార్, 2 లక్షల ఇండ్లను మాకు కావాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే 2 లక్షల ఇండ్లను కేటాయించి వాళ్ళ 1500 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతోని కనీసము ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం పేదలకు ఇల్లు నిర్మించిన దాఖలాలు. దేశవ్యాప్తంగా వాళ్ళ మహారాష్ట్రలో దసరా సందర్భంగా ఒకే రోజు సంవత్సర కాలంలో ఇళ్లు నిర్మించి ఒకే రోజు దాదాపు 60,000కు పైగా భూమి పూజ గృహ నిర్మాణాలు చేసినటువంటి ఆ ఇళ్లలో వాళ్ళ గృహ ప్రవేశాలు చేసిన ఘనత అప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనత. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు నిర్మిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం ఇళ్లు నిర్మించే పరిస్థితి లేదు. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కూడా నిధుల విషయంలో ప్రతి పైసా ఎల్ఈడి లైట్లకి ఇలా ఖమ్మం కార్పొరేషన్ చూస్తే ఎల్ఈడి లైట్లకి ఇచ్చిన పైసలు కేంద్రానియే, పోల్స్కి ఇచ్చిన పైసలు కేంద్రానియే, 14th 15th ఫైనాన్స్ పైసలు కేంద్రానియే, అమృత్ పేరుతో అలా కేంద్రం పైసలు ఇస్తే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ పేరు ఇస్తే ఇవాళ దాన్ని మిషన్ భగీరథ పేరుతోని, మిషన్ కాకతీయ పేరుతోని కేసీఆర్ సుజలాం సుఫలాం అని చెప్పి కేసీఆర్ జలం అని చెప్పి ఇవాళ ప్రజలను వంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ కింద 196 కోట్ల రూపాయలు ఇస్తాం. ఇవాళ 500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది. 500 కోట్ల రూపాయలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 1000 కోట్లతోని ఇవాళ వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలి, కరీంనగర్ కార్పొరేషన్తో 1000 కోట్ల అభివృద్ధి చేయాలని మొదటి విడతగా 196 కోట్ల రూపాయలను వరంగల్కు 196 కోట్ల రూపాయలను కరీంనగర్ శాంక్షన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించేటువంటి 196 కోట్ల రూపాయలను చెల్లించకపోగా కేంద్రం ఇచ్చినటువంటి 196 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించి వాళ్ళకి కేవలం 40 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడంతో వాళ్ళ పూర్తిగా అభివృద్ధి కుంటుపడితే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, మీ తెలంగాణ రాష్ట్రంలో ఫలానా 2 కార్పొరేషన్లను మేము స్మార్ట్ సిటీగా గుర్తించినాం, మీరు గుర్తించి మాకు పంపారు, మేము నిధులు ఇచ్చినాం, ఆ నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నారు, మీరు ఇచ్చే వాటా ఎందుకు ఇస్తలేరు, స్మార్ట్ సిటీని ఉంచాలన్నా క్యాన్సిల్ చేయాలని చెప్పి 3 సార్లు కేంద్రం లేఖ రాస్తే కూడా కనీసం స్పందించకపోవడంతో నిన్న మొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ కార్పొరేషన్లో ఉద్యమం చేయడం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయడం నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ విజయం మాత్రమే. మరి ప్రతి పైసా కేంద్రానిదే, లైట్ల పైసలు, డ్రైన్స్ పైసలు, మోరీ పైసలు, శ్మశాన వాటికల పైసలు, రైతు వేదిక పైసలు, మహిళా పైసలు, రైతు సమ్మాన్ నిధి, ముద్రా లోన్లు, జన్ధన్ అకౌంట్స్ పేరుతోని అన్ని రకాల నిధులు ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా ఇలా మొత్తం నిధులు దారి మలిచడం, ఫోటోలు మార్చి, పేర్లు మార్చి, యాసతోని, భాషతోని వాళ్ళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి మూర్ఖత్వ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నది. అనేక ఉదాహరణలు ఇవ్వాలి. బియ్యం పైసలు మీరు రేషన్ కార్డు తెలుసు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వాలి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. వాళ్ళ ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. బియ్యం పైసలు ఇవాళ కిలోకు రూపాయి లబ్ధిదారులు కడితే కిలోకు రూపాయి కేసీఆర్ కడుతున్నాడు, కానీ 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఇలా 28 రూపాయలు ఇలా కేంద్రం ఇస్తున్నది. కానీ రేషన్ షాప్ల దగ్గర ఇలా ఫోటోలు మాత్రం కేసీఆర్ తప్ప మోడీ గారు ఫోటో పెట్టారు. ఇలా రైతు వేలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, అక్కడ కూడా మోడీ ఫోటోలు పెట్టారు, వాళ్ళ కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటాడు. టాయిలెట్ల కోసం కేంద్రం పైసలు ఇస్తుంది, టాయిలెట్స్ దగ్గర కూడా ఇలా కేసీఆర్ ఫోటోలు పెడతారు తప్ప మోడీ గారు ఫోటోలు పెట్టారు. ఇలా హరితార పెడుతున్న చెట్లు నాటితే చెట్ల దగ్గర కేసీఆర్ ఫోటోలు పెడుతుంది తప్ప మోడీ గారు ఫోటోలు పెడతలేరు. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన దారి మలిచడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేరు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరణ ప్రయత్నిస్తుంది. అందుకే నేను అనేక సందర్భాల్లో సవాల్ చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసిన, కేంద్ర ప్రభుత్వ వాటాలు లేని ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పంటే ఇంతవరకు సవాళ్ళను స్వీకరించే పరిస్థితులు లేరు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల వివరాలు చెప్పండి అంటే కనీసం ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు.
ఇవాళ ఆపదలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి రాడు, ప్రగతి భవన్ దాటి రాడు. ఇలా కోవిడ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అనేక నిధులను కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలితో అలమటించదు, ఇబ్బందులు పడదని చెప్పి వాళ్ళ ఆత్మ నిర్భర భారత్ పేరుతో సంక్షేమ పథకాలు నిధులు ఇస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాటిని కూడా దారి మళ్లించి వాళ్ళ జేబులు నింపుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క రోజు కూడా ఇలా ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ నుంచి బయటికి రాని దుర్మార్గ పాలన ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నది. ఒక్కసారి రాలే. ఇవాళ కోవిడ్ సందర్భంగా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ కరోనా ఎక్కడుంది, మాస్క్ పెట్టుకోవద్దు, ఒక్క పారాసిటమాల్ వేస్తే ఇలా కరోనా పారిపోతుంది, మేము మాస్కులు పెట్టినాము, గ్లౌజులు వేసుకోము, పీపీ కిట్ చేసుకోము, నేరుగా ప్రజల్లో తిరుగుతామని చెప్పిన ముఖ్యమంత్రి వాళ్ళ యూటర్న్ తీసుకొని వాళ్ళ కరోనా సందర్భంగా ముక్కుకు మాస్కులు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకునే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ప్రతి విషయంలో మూర్ఖత్వం వివరిస్తుంది ముఖ్యమంత్రి. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, అనేక స్కీమ్స్ ఇచ్చింది. వాళ్ళ నూతన వ్యవసాయ విధానం తెలుసు. ఈ దేశంలో రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు పండించిన పంటకు తనే ధర నిర్ణయించుకోవాలి, తన పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనివ్వాలనే ఉద్దేశంతో నూతన వ్యవసాయ చట్టం తీసుకొస్తే ఈ చట్టాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ మొన్న యూటర్న్ తీసుకొని ఎస్ కేంద్రంలో వ్యవసాయ చట్టం చాలా బేస్గా ఉంది, దీన్ని అమలు చేస్తామని చెప్పి మొన్న చెప్పడం జరిగింది. వాళ్ళ ఆయుష్మాన్ భారత్తోనే దేశవ్యాప్తంగా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే కోవిడ్ను ఆయుష్మాన్ భారత్ చేస్తే ఆయుష్మాన్ భారత్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయండి, పేదలను ఆదుకోనని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే ఆ రోజు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదు, ఆరోగ్యశ్రీయే మంచిదని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ యూటర్న్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తామని చెప్పడం నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. ఉద్యోగస్తుల విషయంలో, ఉపాధ్యాయుల విషయంలో, పెన్షన్దారుల విషయంలో ఇన్ని సంవత్సరాలుగా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు పీఆర్సీ అమలు చేయలేదు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసిన ఫలితంగా వాళ్ళ పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి స్పందించాడు. వాళ్ళ ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ఇలా కనీసం కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతుంటే ఇలా ఒక్కడు గుర్తించాలి. మనం దేశంలో ప్రజలను ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు నిధులు కేటాయిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రైవేట్ లెక్చరర్స్ కానీ, కుల వృత్తుల వారు కానీ అనేక ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళు ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టలే, ఒక్క పైసా నిధులు విడుదల చేయలే. వాళ్ళ దేశం ఒక రకంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో రకమైన పాలన కొనసాగుతున్నది. వాళ్ళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకున్నాం. మనం చూస్తున్నాం, నీళ్ళ కాళేశ్వరం పేరుతో డిజైన్లు మార్చి అంచనాలు పెంచి 1,00,000 కోట్లను ఇవాళ దండుకున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. నియామకాలు తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, కూతురు ఓడిపోయినప్పుడు కూడా ఇవాళ ఎమ్మెల్సీ చేసి వాళ్ళ అల్లుడు మంత్రి, ఇంకో అన్న కొడుకో రాజ్యసభ, లాస్ట్కు కేసీఆర్ మనవడు కూడా నెక్స్ట్ యుద్ధం ఉన్నాడు. ఆయనకు వయస్సు లేదు కాబట్టి ఇంకా రాలే, వయసు వస్తే ఆయన కూడా మళ్ళీ లీడరే, ఆయన కూడా మంత్రి అవుతాడు. ఇవాళ ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఉద్యోగులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ 2018లో ముఖ్యమంత్రి 2018 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా ఇస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చే సందర్భం లేదు. 24 నెలలైంది, 24 నెలలు ఇటు 3,000 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ పడ్డ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇట్లా అనేక విషయాలు ఇలా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అదుగతి పాలైంది. ఇలా సన్న బియ్యం వండించమన్నాడు, సన్నపొడ్డు వండించాలన్నాడు, తన ఫామ్ హౌస్లో మాత్రం దొడ్డొడ్డు వండించాడు. తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్ష నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 125 కోట్ల రూపాయలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్ష నిర్వహించండి, రైతుల కూడా చైతన్యం కలిగించండి, రైతులను ఆదుకోండి, రైతులు ఇబ్బంది పడకుండా చూడండి అని చెప్పి కేంద్రం 125 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇవాళ 120 కోట్ల రూపాయలు దారి మళ్ళించి రాష్ట్రంలో ఎక్కడ భూసార పరీక్ష నిర్వహించకుండా సన్నపొట్టు పండించాలి, సన్నపొట్టు పండిస్తేనే మీకు రైతు బంధు వస్తుందని చెప్పి బెదిరించిన సందర్భంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇలా సన్నపొట్టు పండించడం వల్ల నష్టపోయిన విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తన ఫామ్ హౌస్లో దొడ్డొడ్డు వండిస్తాడు, ఆయన మాత్రం
వేరే దేశంలో వేరే రాష్ట్రంలో పండించిన పంటను అమ్ముకుంటాడు. ఆయన పండించిన పంటకు ఆయనే ధర నిర్ణయించుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే హక్కును తీసుకెళ్ళాలి. ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అమ్ముకున్నాడు, ఇతర జిల్లాలు అమ్ముకున్నాడు స్వేచ్ఛను హరించాలి. ఒక ద్వంద్వ విధానాలతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో మేమన్ని దీన్ని వ్యతిరేకిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తుపాకీ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి గమనించి వాళ్ళు మాకు అందలం ఇచ్చి మాకు అధికారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీని ప్రజల దృష్టి మళ్లించడానికి మతం పేరుతోని వాళ్ళ హైదరాబాద్లో విధ్వంసం చేసే ప్రయత్నం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చేసింది. మేము ఎక్కడ కూడా మతం గురించి మాట్లాడే ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభివృద్ధి పేరుతోని ప్రజలకు గుర్తించి గమనించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని గమనించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా మతం పేరుతోని హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ మొత్తం విద్వేషాలు జరుగుతాయి, హైదరాబాద్లో విధ్వంసం సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి, ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలే ప్రధాన కారణం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను స్వేచ్ఛగా ఓటు హక్కులో పాల్గొనండి, ఓటింగ్ శాతం పెంచండి అని చెప్పి అటువంటి పరిస్థితులు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గంగా వివరించి వాళ్ళ హైదరాబాద్లో విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించడం ద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు పొందలేని పరిస్థితి, ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. భారతీయ జనతా మతతత్వ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. కానీ మతతత్వ పార్టీ అయిన ఎంఐఎం పార్టీతోని వాళ్ళ చెట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి ఎంఐఎం పార్టీతో చెట్ట పట్టాల్సుకొని తిరిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉగ్రవాదుల శవయాత్రలు వేసే పార్టీ ఎంఐఎం పార్టీతో చెట్ట పట్టాల్సుకునే పార్టీ ఎంఐఎం పార్టీ. హిందువుల మనోబలను కాలరాసే పార్టీ ఎంఐఎం పార్టీతోని ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చెట్ట పట్టాల్సుకుంటుంది. ఇలా మతతత్వ పార్టీతో వాళ్ళు చెట్ట పట్టాల్సుకుని తిరుగుతూ దాన్ని వ్యతిరేకిస్తున్న భారతీయ జనతా పార్టీని ఇలా మతతత్వ పార్టీగా చిత్రీకరించే పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళ కేంద్రం చూడండి, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒక్కొక్కటి నెరవేర్చే దిశగా అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి వాస్తవాలు ఆలోచించండి. ఈ దేశం కోసం త్యాగం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ఎన్నికల ముందు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని ఎట్టిపడి నిర్మించి తీర్తామని చెప్పి అనేక సందర్భాల్లో హామీ ఇచ్చినప్పుడు కూడా మాకు పూర్తి స్థాయి మెజార్టీ రాని ఫలితంగా ఇన్ని రోజులు హామీని నెరవేర్చలేకపోయినాం. వాళ్ళ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత ఇవాళ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేసిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. దీని వెనుక చరిత్ర ఉంది. కేవలం భూమి పూజ చేయడం కాదు, వాళ్ళ మెజార్టీ ప్రజలనే 80% ఉన్నటువంటి దేశంలో ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఈ దేశంలో ఇన్ని రోజులుగా ఈ దేశాన్ని పొందినటువంటి పార్టీల యొక్క వ్యవహార శైలిని ఒక్కసారి గుర్తుంచుకోండి. 80% ఉన్న హిందువులు ఈ దేశంలో ఉంటే హిందువుల ఆరాధ్య దేవుడు అయోధ్యలో జన్మించినటువంటి అందరి రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, మనందరి రాముడు, అయోధ్య రాముని యొక్క రామమందిర నిర్మాణాన్ని నిర్మించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దీని వెనుక అనేక మంది భారతీయ జనతా పార్టీతో పాటు కర్ర సేవకుల త్యాగాలున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మూర్ఖత్వపు ములాయం సింగ్ నేతృత్వంలోని ఆ రోజు సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం రాజ్యం వెళ్తుంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం అనేక మంది కర్ర సేవకులు ఉత్తరప్రదేశ్ అయోధ్య పోతే వాళ్ళ బుల్లెట్ల వర్షం కురిపించినప్పుడు కూడా జై శ్రీరామ్ అంటూ ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆత్మ బలిదానానికి సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ టీడీపీ పార్టీలు ఉన్నాయి, అనేక పార్టీలు దేశంలో ఉన్నాయి. వాళ్ళందరూ రాముని మొక్కుతారు, వాళ్ళందరూ రాముని పూజిస్తారు. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎందుకు త్యాగం చేయలేకపోయారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎందుకు త్యాగం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము త్యాగం చేయాలి ఈ రాముని కోసం, ఈ ధర్మభూమి కోసం, రామమందిర నిర్మాణం కోసం మేము త్యాగం చేయాలి. రాముని మొక్కేటువంటి వాళ్ళు మాత్రం త్యాగం చేయరు. రాముని కోసం త్యాగం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని తిరిగి మతతత్వ పార్టీగా చిత్రీకరించిన పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ దేశంలో కల్పించింది. త్యాగం చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. వాళ్ళ 370 ఆర్టికల్ తెలుసు.
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూ వస్తున్నది. చేస్తూనే ఉన్న సందర్భంలో ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ మూర్ఖత్వపు 370 ఆర్టికల్ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఒక్కసారి గుర్తుంచుకోండి. దీని వెనుక చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టంతో ఉండాలి తప్ప రకరకాల చట్టాలు, రకరకాల పదాలు, రకరకాల జెండాలు ఈ దేశంలో ఎగిరే ప్రసక్తి లేని విషయాన్ని గుర్తుంచుకొని 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది కార్యకర్తలు ఆత్మ బలిదానం చేసిన సంఘటనను ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 370 ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే వాళ్ళ కార్యకర్తను జమ్మూ కాశ్మీర్లో కార్యకర్తను ఇంట్లో బంధించి 2 చేతులు కాళ్ళు బంధించి ఆ కార్యకర్త కళ్ళ ముందు వాళ్ళ తల్లిదండ్రులను 3 ముక్కలుగా నరికిన దుర్మార్గ సంఘటన వాళ్ళ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను బంధించి వాళ్ళ కార్యకర్తలను 3 ముక్కలు నరికినటువంటి దుర్మార్గ సంఘటన వాళ్ళ 370 ఆర్టికల్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ జరిగింది. పూర్తి కార్యకర్తల కుటుంబాన్ని సజీవ దహనం చేసినటువంటి దుర్మార్గ సంఘటన వాళ్ళ జమ్మూ కాశ్మీర్ జరిగింది. ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశం కోసం త్యాగం చేసిందా? 370 కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు త్యాగం చేయలే? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు త్యాగం చేయలే? కమ్యూనిస్టు పార్టీలు, దేశాన్ని కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు 370 ఆర్టికల్ రద్దు కోసం ఎందుకు ప్రాణత్యాగం చేయలేదో ఒక్కసారి ఆలోచుకోండి. దేశం కోసం త్యాగం చేసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ధర్మం కోసం పనిచేసేటువంటి, ధర్మం కోసం త్యాగం చేయడానికి భారతీయ జనతా పార్టీలో త్యాగం చేయాలి. సమాజ నిర్మాణం కోసం, సమాజ క్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయాలి. వాళ్ళ త్యాగాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు వికాసం కోసం అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ నక్సలైట్ల చేతితో, టెర్రరిస్ట్ చేతిలో ఆత్మ బలిదానం చేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా చాలా సందర్భం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నక్సలైట్లు ఎదిరించి, వార్నింగ్లు ఇచ్చి, డెడ్ లైన్ విధించి, టైము, సమయము, స్థలము అన్ని చెప్పినప్పుడు కూడా ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త పారిపోలేదు. ఏ దేశాన్ని పారిపోలే, రాష్ట్రం విడిచిపోలే, జిల్లాన్ని విడిచిపోలే, మండలాన్ని విడిచిపోలే, గ్రామం విడిచిపోలే. భారత్ మాతాకి జై అంటూ నేను నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, ఈ దేశం కోసం త్యాగం చేయడం కూడా సిద్ధమై ఉంటానని చెప్పి వాళ్ళ నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంతమంది కార్యకర్తలను ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అర్పించినటువంటి పార్టీ, సమర్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆలోచించండి, ఇంకా ఎన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగం చేయమంటారు? ఎంతమంది ప్రాణాలను త్యాగం చేయమంటారో ఒక్కసారి మేధావి వర్గమైనా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ సిద్ధమైన మేము, కానీ దానికి భిన్నంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేస్తూ, భారతీయ జనతా పార్టీని పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తూ ఒక మూర్ఖత్వ పార్టీలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తప్పుడు విధానంతో ముందుకు వస్తున్న విషయాన్ని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీరంతా మేధావి వర్గం, భారతీయ జనతా పార్టీ చేసే పనులను, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాన్ని, కార్యకర్తల యొక్క క్రమశిక్షణను దేశం కోసం భారతీయ జనతా పార్టీ చేసింది, ధర్మం కోసం కానీ భారతీయ జనతా పార్టీ చేసింది. ఒక్కసారి మేధావర్గంతో ఆలోచించే తరుణం ఆస్తున్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం, అనేక ఆశయాల కోసం దాదాపు 1200 మంది విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానం చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళ ఆశయాలకు భిన్నంగా, ఆ లక్ష్యాలకు భిన్నంగా ఇవాళ భారతీయ తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంటే ఆ తెలంగాణ తల్లి ఆ రాక్షస ముఖ్యమంత్రి చేతిలో బందీ అయి ఉన్న సందర్భంలో ఆ తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పంతో, ఒక దీక్షతో భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ, జై శ్రీరామ్ అంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన విషయాన్ని ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇలా ఖమ్మంలో తెలుసు, ఖమ్మంలో అభివృద్ధి చేసేది, ఖమ్మం కార్పొరేషన్లో అభివృద్ధి చేసేది నిధులను కూడా భారతీయ జనతా పార్టీ, సంక్షేమ పథకాలు ఉండే భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ నిన్న ఒక మంత్రి వాళ్ళ భారతీయ జనతా పార్టీని హెచ్చరించే పరిస్థితి వచ్చిండు. ఒక్కసారి ఆ మంత్రి చరిత్ర ఏందో ఒక్కసారి ఆలోచించాలి మనందరూ కూడా. వాళ్ళ కసాయి గుండాలు ఈ ఖమ్మం కార్పొరేషన్లో రాజ్యం వెళ్తుంటే ఈ ఖమ్మం నడిబొడ్డంతా కూడా ఖమ్మం కార్పొరేషన్ అంతా అపవిత్రమైన సందర్భంలో ఈ ఖమ్మం కార్పొరేషన్ ఈ పవిత్రమైన భూమిని
కాషాయపు జెండాతో పవిత్రం చేయడానికే భారతీయ జనతా పార్టీ కంకణబద్దులై ఈ ఖమ్మం నడిపొట్టున వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ ఖమ్మం కిలపై భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండాను ఎగిరించడానికి ఇలా కార్యకర్తలందరూ సిద్ధమైన విషయాన్ని ఒక్కసారి ఖమ్మం ప్రజలు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో మార్పు జరుగుతున్నది, ఇలా ఖమ్మంలో కూడా మార్పు జరగబోతున్నది. ఖమ్మంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇవాళ దేశంలో కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది, కానీ తెలంగాణలో కరప్షన్కు వ్యాక్సిన్ తెలంగాణ ప్రజలు కనుగొన్నారు. ఆ వ్యాక్సిన్ను దుబ్బాకలో వ్యాక్సిన్ ప్రయోగించడం సక్సెస్ అయింది. దుబ్బాకలో కరప్షన్ వ్యాక్సిన్ సక్సెస్ అయింది. జిహెచ్ఎంలో కరప్షన్ వ్యాక్సిన్ సక్సెస్ అయింది. ఈ ఖమ్మంలో కూడా అదే కరప్షన్ వ్యాక్సిన్ ఆ మంత్రికి ఇవ్వబోతున్నాం. మంత్రి జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యాక్సిన్ ఆ మంత్రి రియాక్షన్ కాకుండా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని విషయం చెప్తున్నాను. సిగ్గుండాలే కొంచెమన్న మంత్రికి. నువ్వు హెచ్చరిస్తే భయపడితే పారిపోవడానికి నీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికైనా సిద్ధమై, దేనికైనా తెగించి, దేనికైనా భరించి, దేనికోసమైనా సాహసించి మన ముందుకొచ్చే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని కాంట్రాక్టర్లు అయినాయి. ఇవాళ ఫస్ట్ కంట్రీ, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ ఫ్యామిలీ భారతీయ జనతా పార్టీ విధానం. ఇలా ఫస్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్యామిలీ, లాస్ట్ కూడా ఫ్యామిలీ అనే నినాదం విధానం టీఆర్ఎస్ పార్టీది, ఇక్కడ మంత్రిది. సబ్కా సాత్ సబ్కా వికాస్ భారతీయ జనతా పార్టీ నినాదం. ఫ్యామిలీ కా సాత్ ఫ్యామిలీ కా వికాస్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నినాదం. దీన్ని చూసి ప్రజలందరూ చీదరించుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ చూసి, ఈ మంత్రులను చూసి. ఇలా డమ్మీ మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో. ఈ మంత్రికి ఒక్క రోడ్డును శాంక్షన్ చేసే దమ్ము ఉందా అని ఫస్ట్ నేను ఆలోచిస్తాను, సవాల్ చేస్తున్నా. ఒక్క రోడ్డును శాంక్షన్ చేసే అధికారం లేని రోడ్ల మంత్రి, ఒక్క డాక్టర్ను నియమించలేని వైద్య మంత్రి, ఒక హోంగార్డు కూడా ట్రాన్స్ఫర్ చేయలేని హోంమంత్రి. అంత డమ్మీ మంత్రులు. డమ్మీ మంత్రులు రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంటే ఆ మంత్రే గ్యారంటీ లేని గ్యాంబ్లింగ్ మంత్రినే. మంత్రి పదవి కోసం ఇక ఉంటుందా పోతుందా డౌట్తోని మంత్రి ఇష్టం వ్యాఖ్యలు చేస్తున్నాడు. అన్ని మీ బండారం అంతా బయటపడతా. నెక్స్ట్ వ్యాక్సిన్ నీకే, జాగ్రత్త ఉండాలి. 2023లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ మంత్రి 4 సంవత్సరాలు 4 పార్టీలు మార్చిండు. ఈయన సిద్ధాంతం గురించి మాకు చెప్తున్నాడు. ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలుసు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం అది. చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమ ఫలితాలు అందించే సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు అవుతున్నది. ఇవాళ మొత్తం గుంటనక్కల, దోపిడి దొంగలక, దున్నపోతులక దోసుకుంటూ, ప్రజల సొమ్మును దోసుకుంటూ, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మలుస్తూ, బినామీ కాంట్రాక్టుల పెడుతూ, కమిషన్ పెడుతూ ఇలా కోటీశ్వరులుతున్నారు. మీకు ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇలా ఎర్రజెండా కప్పుకున్నావు. వాస్తవాలు మాడతా. వాళ్ళ సిద్ధాంతంలో పార్టీలు రెండే దేశంలో, కమ్యూనిస్టు కాషాయమే. ఎర్రజెండా పట్టుకున్నావు. సిగ్గు లేకుండా ఎర్రజెండాను పక్క పెట్టి మళ్ళీ వైఎస్ఆర్పీ పార్టీకి పోయినావు. వైఎస్ఆర్పీ జెండా మార్చినావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయినావు. ఇవాళ నీకు భూ కబ్జాలతోని అక్రమంగా కబ్జా చేసుకున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పక్కన చేరినావు. కోట్ల రూపాయలు ఇచ్చేలా మంత్రి పదవి ఉన్నావు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. తెలియదా? 3.5 ఎకరాలు నీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో 3.5 ఎకరాలు కబ్జా చేసుకొని దాన్ని రెగ్యులరైజ్ కోసం ఎలా ముఖ్యమంత్రి కొమ్ము కాస్తే వాళ్ళ కనీసం దాన్ని కూడా పూర్తి స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకోకుండా కేవలం కొంత స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకొని చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా వాళ్ళ 3.5 ఎకరాల్లో నువ్వు జల్సాలు చేస్తున్న విషయాన్ని ఖమ్మం ప్రజలు ఎప్పుడు మర్చిపోరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ కాంట్రాక్టర్ అయినా 70 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలానికి కేవలం 58 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది మంత్రి. ఇలా 93, 94 సర్వే నెంబర్లో నువ్వు కబ్జా చేసుకున్న స్థలాన్ని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను పొక్కలేస్తాం, నీ సంగతి చూపిస్తాం. మెడికల్ కాలేజ్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న విధానాన్ని కూడా మేము గుర్తిస్తున్నాం, గ్రహిస్తున్నాం. నీ భరతం విషయాన్ని రాష్ట్రం మంత్రి గుర్తుంచుకోవాలి. అన్ని కాంట్రాక్టులు అయినాయి.
ఆయన మెడికల్ కాలేజ్ మాత్రం 60 ఫీట్ల రోడే, ప్రజలు చేసే మాత్రం 100 ఫీట్ల రోడ్డు. కాబట్టి అన్ని గుర్తిస్తున్నాం, అన్ని గమనిస్తున్నాం. బిడ్డ జాగ్రత్తగా ఉండు. ఇక్కడ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ పోలీసులకు వ్యతిరేకం కాదు, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఇలా పోలీస్ సంస్థల మీద కూడా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము పోలీస్ సంస్థల మీద మాట్లాడితేనే ఇలా ముఖ్యమంత్రి స్పందించి మీ సమస్యలు పరిశీలిస్తారు. కానీ ఇక్కడ కొంతమంది అధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల వాళ్ళ రాక్షసంగా వివరిస్తున్నారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రభుత్వము పర్మనెంట్ కాదు, కేవలం 2 సంవత్సరాలు, అది కూడా గ్యారెంటీ లేదు, అది కూడా గ్యారెంటీ లేదు, ముఖ్యమంత్రిగా గ్యారెంటీ లేదు. ఇలా గ్యారెంటీ లేని ప్రభుత్వానికి మీరు గ్యారెంటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు గ్యారెంటీ ఉన్నదన్న విషయాన్ని ఒక్కసారి పోలీసులు గారు గుర్తుంచుకోవాలి, అధికారులు గుర్తుంచుకోవాలి. మేము ఎవరికి వ్యతిరేకంగా మళ్ళీ స్పష్టం చేస్తున్నాం. ఇవాళ ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారైంది. ఖమ్మం కార్పొరేషన్లో ఇలా ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అన్న వాస్తవాలు గుర్తించండి. హైదరాబాద్లో ప్రజలు మామూలు తీర్పియలే, ఆషామాషి తీర్పియలే. వాళ్ళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి, నిధులు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా మంచి అవకాశం, మంచి అభివృద్ధి చెందని చెప్పి గుర్తిస్తున్నారు. వాళ్ళ ఖమ్మం కార్పొరేషన్లో కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఈ ఖమ్మం కార్పొరేషన్కు, ఖమ్మం జిల్లాకు రక్షణ కవచంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఉంటుందన్న విషయాన్ని ఒక్కసారి ఖమ్మం కార్పొరేషన్ పై గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ ఎన్నికల సందర్భంగా మీరందరూ దయచేసి గుర్తుంచుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అన్ని సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద, ఉపాధ్యాయ సమస్యల మీద, ఉద్యోగ సమస్యల మీద, పెన్షన్దారుల సమస్యల మీద, చివరకు జర్నలిస్టుల సమస్యల మీద కూడా, ప్రతి విషయంలో, నిరుద్యోగ సమస్య మీద కూడా ప్రతి విషయంలో స్పందించి ఆందోళన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మన ఆందోళన ఫలితంగానే ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి సోయిలోకి వచ్చి వాళ్ళ మాట్లాడుతుంది తప్ప అంతకుముందు ముఖ్యమంత్రి సోయి లేకుండా కేవలం ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్కి పరిమితమైంది. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ప్రేమేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఇలా ఇదంతా కూడా ఇలా ఆషామాషి ఎన్నికలు కావు. ఇలా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అడ్డదారులు, అక్రమస్తులు గెలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా ప్రజాస్వామ్యంగా భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి. కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్పు కోరుకోండి. భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అభివృద్ధి ముఖ్యం, మాకు అభివృద్ధి ముఖ్యం, దాంతోపాటు ఆత్మ గౌరవం కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యమైన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. దానికోసమే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది, మీ ఆశీర్వాదం కోసం వస్తున్నది, మీ మద్దతు కోసం వస్తున్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మీరందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈనాటి ఈ ఇంటలెక్చువల్ మీట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటూ ఉన్నాం. भारत माता की, भैया मेरे साथ बोलिए, भारत माता की जय। तेलंगाना। केसीआर के कान तक आवाज जानी चाहिए, जानी चाहिए ना। जय तेलंगाना, जय तेलंगाना। भारतीय जनता पार्टी के राष्ट्र प्रदेश के अध्यक्ष मेरे बड़े भाई संजय बंडी जी, पार्टी के बहुत वरिष्ठ नेता और प्रदेश के महामंत्री, और यहां से भारतीय जनता पार्टी के एमएलसी के उम्मीदवार परमिंदर रेड्डी जी, हमारे भारतीय जनता पार्टी के पूर्व विधायक रामचंद्र जी, पार्टी के जिलाध्यक्ष सत्यनारायण जी, यहां उपस्थित भाई और बहनों, मैं प्रयास करूंगा आप अन्ना और अक्का से तेलुगु में बात कर सको, लेकिन उसके लिए अभी समय लगेगा, इसलिए आपका ज्यादा समय नहीं लूंगा। मेरी आपसे विनती है, ये मौका आया है आपके हाथ में एक ऐसी भ्रष्ट सरकार को हटाने का, जिस सरकार ने तेलंगाना की धरती का अपमान किया, तेलंगाना के स्वाभिमान का अपमान किया। आप
1968 1969 के आंदोलन को जानिए, याद करिए जब इस धरती से, जब ये वरंगल और खम्मम की धरती जिसने तेलंगाना के सम्मान के लिए, तेलंगाना के गौरव के लिए, तेलंगाना के स्टूडेंट्स को नौकरी मिले, उनको रोजगार मिले, उसके लिए संघर्ष शुरू किया था। और वो संघर्ष जिसमें 369 छात्रों ने बलिदान दिया था, उसमें आज भी 2000 से ज्यादा स्टूडेंट्स लापता हैं। एक लंबा आंदोलन तेलंगाना के सम्मान के लिए, तेलंगाना को दोबारा ये 3 लिंग के अंदर की धरती, इसकी मिट्टी का सम्मान बढ़े, इसके बेटों का सम्मान बढ़े, उसके लिए संघर्ष शुरू किया था। लेकिन दुर्भाग्य है कि केसीआर उस आंदोलन की आड़ में मुख्यमंत्री तो बन गए, लेकिन इस आंदोलन से निकली हुई बातों को उन्होंने अभी तक पूरा नहीं किया। आज आप यहां सब खम्मम के बुद्धिजीवी बैठे, मेरी आपसे विनती, 1969 के अंदर जो स्टूडेंट्स ने आवाज उठाई थी यहां के सम्मान के लिए, यहां के लोगों के अधिकारों के लिए, क्या टीआरएस की, केसीआर की सरकार उसको पूरा कर पाई? आज देखिए, जो लोग इस धरती की बात करते थे, आज उनकी सोच केवल परिवार तक ही सीमित रह गई। आज केसीआर को कुछ नहीं दिख रहा, दिखता है तो केवल अपना परिवार दिखता है। मेरी आपसे विनती कि ये यात्रा 2019 से दिग्विजय यात्रा शुरू हुई है। इस यात्रा का एक ही उद्देश्य है, तेलंगाना का सम्मान, तेलंगाना के लोगों को दिलाना, तेलंगाना की मिट्टी को उसका अधिकार दिलाना, तेलंगाना के किसानों को उनका अधिकार दान दिलाना, तेलंगाना के नौजवानों को उनके शौर्य को, उनकी प्रतिभा को स्थान दिलाना। इसलिए मेरी आप सबसे प्रार्थना कि 2019 में श्री नरेंद्र मोदी जी की जब सरकार के लिए आपने वोट दिया और तेलंगाना ने एक दिग्विजय यात्रा शुरू की है, वो दिग्विजय यात्रा चल रही है, वो दिग्विजय यात्रा हैदराबाद पहुंची है, अब आपके पास पहुंची है। मेरी आपसे विनती, आप प्रार्थना है, आप यहां के बुद्धिजीवी हैं, आपसे मैं निवेदन करता हूं, ये चोरों की, ठगों की, लूटने वालों की सरकार से इस दिग्विजय यात्रा जीते और वो ठग लुटेरे सरकार हारे। वो सरकार हारे जिन्होंने अपने परिवार के अंदर टेंडर बांट रखे हैं कि कौन सा जिला परिवार का कौन सा व्यक्ति लूटेगा। परिवार का बेटा, बेटी, दामाद, सभी लोग मिलकर लूट रहे हैं। इसलिए उस लूट के खिलाफ भारतीय जनता पार्टी ने हुंकार भरी है और हमारे परमिंदर रेड्डी जी को यहां पर एमएलसी के कैंडिडेट के रूप में खड़ा किया है। मेरी आपसे विनम्र प्रार्थना है, परमिंदर रेड्डी जी को जिताइए। इनकी जीत इस दिग्विजय यात्रा में एक पुड़ाव होगा। इनकी जीत केसीआर की लंका को आग लगाने के लिए एक बड़ा मील पत्थर साबित होगा। इसलिए मेरे साथ 2 बार तेलंगाना की जयकार कीजिए और परमिंदर रेड्डी जी के लिए जीत के लिए समर्थन दीजिए और अपने मन के अंदर जो केसीआर के प्रति आपके मन में घृणा है, उस घृणा की प्रस्तुति करिए। हाथ मुट्ठी बंद करके मेरे साथ लगाइए, जय तेलंगाना। भैया आपको भी लगाना है, तेलंगाना की जय सबके लिए है। जय तेलंगाना, जय तेलंगाना। भारत माता की, भारत माता की। श्री नरेंद्र मोदी जिंदाबाद, श्री नरेंद्र मोदी जिंदाबाद। जय तेलंगाना। ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.